రాష్ట్రంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి అన్యాయం జరుగుతూ ఉంది. అదేవిధంగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో అసోసియేషన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రాపకం కోసం ఇంకా పాకులాడుతూ ఇప్పటికే ఫీల్డ్ నాశనం అయిపోయింది, టైం అయిపోయిందన్నా సరే ఈ గద్దెనెక్కిపోయినటువంటి నాయకులు దిగటం లేదు. దీనివల్ల దాదాపుగా 50,000 మంది ఉన్నటువంటి మత్స్య పరిశ్రమ అంతా కూడా అతలాకుతలం అయిపోయి మత్స్యకారులందరూ ఒక్కొక్క బోట్ యజమాని ఈ సంవత్సర కాలంలోనే 10 లక్షలు అంటే 2 సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. పాపం పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు ఏమీ తెలియదు. ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో మత్స్యకారుల పక్షాన్ని పనిచేద్దాం అనుకున్నా సరే ఇక్కడ రాబందుల్లాగా అసోసియేషన్ అడ్డం పెట్టుకొని మరి మత్స్యకారుల జీవితాలని తొంగలో తొక్కేసి నాశనం చేస్తున్నాడు. దీంట్లోని ప్రధాన ఆర్థిక నేరస్తుడు పీసీ అప్పారావు, దాంతోపాటు ఇప్పుడున్నటువంటి మైలిపిల్లి లక్ష్మణరావు కూడా పెద్ద నేరస్తుడు. వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈరోజు ఫిషింగ్ హార్బర్లో బోట్ యజమాని అనే వాడికి నిజంగా బ్రతకడానికి బ్రతుకు లేకుండా చేసేశారు. ఇప్పుడు లేని విధంగా ఈరోజు దాదాపుగా 300 మంది బోట్ యజమానులు అందరూ కూడా గౌరవ కలెక్టర్ గారిని ఈరోజు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలిసి మా బాధలు చెప్పడానికి రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు టైం అయిపోయింది. ఎప్పుడు కూడా గత 1976లో ఫిషింగ్ హార్బర్ కట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు గత 2 సంవత్సరాల క్రితం వరకు కూడా ఎప్పుడు కూడా జనవరి నుంచి ఏప్రిల్ మే మధ్యలోనే అసోసియేషన్కి ఎన్నికలు జరిగేవి. మరి గతంలో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పి అక్రమంగా అన్యాయంగా అధర్మంగా వీళ్ళు అసోసియేషన్ని అక్రమ పద్ధతిలోనే దోపిడీ చేసి బోటు ఓనర్లు ఎవరో లేకుండా అక్రమ పద్ధతిలో దూరిపోయి వీళ్ళు ప్రాపకం కోసం పాకులాడారు. మొత్తం ఫిషింగ్ ఇండస్ట్రీని అధోగతి పాలు చేశారు. ఈరోజు చిన్న బోటు ఓనర్లందరికీ కూడా బ్రతుకు లేకుండా చేశారు. ఈరోజు ఒక్క మత్స్యకారుడు కూడా మత్స్యకార భరోసా అనేది రావడం లేదు. ఈరోజు అడిగితే కనుక రకరకాల ఆంక్షలు పెడుతున్నారు. ఇప్పుడు చూస్తే మరి కరెంటు మీటర్లోని రీడింగ్ ఛార్జీలు ఎక్కువ వచ్చినా సరే మత్స్యకార భరోసా తీసేస్తున్నారు. కనీసం మరి ఆంధ్రప్రదేశ్లో పుట్టినవాడికి కనీసం సొంత ఇల్లు ఉండాలనేది ఒక కళ ఉంటుంది. ఆ సొంత ఇల్లు ఉన్నా సరే వారికి కూడా మత్స్యకార భరోసా తీసేస్తున్నారు. అదేవిధంగా మరి రైతులు చూసినట్లయితే రైతులకి మరి ఎన్ని ఎకరాలు ఉన్నా సరే వారికి మరి రైతు భరోసా ఇస్తున్నారే. మరి మత్స్యకారులు ఏం అన్యాయం చేశారు? రైతులు వేరు, మత్స్యకారులు వేరా? మత్స్యకారులు కూడా రైతులతో సమానమే కదా. మరి ఫిషరీ సెక్టార్ కూడా అగ్రికల్చర్ సెక్టార్లో భాగమే కదా. మేము ఏం అన్యాయం చేశామని చెప్పి మా మీద ఈ ప్రభుత్వాలు ఎంత కుట్రపూరితంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి మేమైతే మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము. అదేవిధంగా మరి ఈరోజు ప్రధానంగా మత్స్యకారులకి ఏదైతే అసోసియేషన్ అడ్డం పెట్టుకుని ఈరోజు క్రూరత్వంగా ఈరోజు మమ్మల్ని ఎవరిని కూడా రాకుండా అడ్డుకుంటున్నారో 10 మంది కలిపి 90% మంది బోట్ యజమానులు అసోసియేషన్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంగా ధర్మం కాదని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి ఇప్పటికే మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 15 రోజుల లోపు జనరల్ మీటింగ్ పెట్టాలని కూడా నోటీస్ ఇచ్చారు. అయినా సరే వాళ్ళు దాన్ని ప్రభుత్వం చెప్పినా సరే గౌరవ కలెక్టర్ గారు చెప్పినా సరే బేఖాతరు చేస్తూ ఇంకా వాళ్ళు ఇది ఇంకేదో ఉంది, ఇంకేదో దోచుకోవాలనే పద్ధతులు ఉన్నారు. కాబట్టి దీనిపైన ప్రజాస్వామ్యబద్ధంగా మాకు ఏదైతే రాజ్యాంగం మాకు హక్కులు కల్పించిందో ఆ హక్కుల ప్రకారము జనరల్ మీటింగ్ నిర్వహించాలి. మరి బోటు ఓనర్లు అందరూ కోరుకునే విధంగా సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము గతంలో నేను అధ్యక్షుడిగా ఉండేటప్పుడు మా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోని ప్రమాదాలు జరిగేటప్పుడు క్రేన్ ఫెసిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పి అప్పుడు గౌరవ మరి పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గారికి వినతిపత్రం ఇవ్వడం, అదేవిధంగా శాంక్షన్ చేయించుకోవడం కూడా జరిగింది. దాదాపుగా 4 సంవత్సరాలు అవుతున్నా సరే ఆ క్రేన్ అనేది ఇంతవరకు ఫెసిలిటీ రాలేదు. దాన్ని కూడా ఎందుకంటే క్రేన్ అప్పట్లో 8 కోట్లు, ఇప్పుడు 10 కోట్లకి కూడా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ 10 కోట్ల రూపాయలు మేము అప్పట్లోనే 18 కోట్ల రూపాయలు అదనంగా ఈ హార్బర్ మోడరేషన్ వర్క్స్కి సంబంధించి ఎన్హాన్స్మెంట్గా కూడా పోర్ట్ ట్రస్ట్ అథారిటీ మాకు మంజూరు చేసింది. కానీ దాంట్లోని పనులేమీ జరగలేదు. మాకు ఏవైతే ట్రాలీలు రిపేర్లు చేయమన్నామో ఆ రిపేర్లు ఇంతవరకు జరగలేదు. ఏవైతే పర్మనెంట్ జట్టీలు 2 జట్టీలు ప్రతిపాదించామో ఆ జట్టీ పనులు మొదలుపెట్టి పూర్తిగా మధ్యలోనే ఆపేశారు. ఒక్క ఆక్సిజన్ సెంటర్ మాత్రమే కట్టారు. ప్రధాన అవసరం ఏదైతే ఉందో క్రేన్ అనేది కూడా మేము శాంక్షన్ చేయించుకున్నది, అది మా తాలూకు హక్కుగా మేము భావించింది. దాన్ని కూడా ఇంతవరకు రాలేదు. కాబట్టి ఆ క్రేన్ కూడా మంజూరు చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు డీజిల్ సబ్సిడీ ఏదైతే ఉందో డీజిల్ విపరీతంగా కేంద్ర ప్రభుత్వం పెంచడము, మరి మత్స్యకారులు ఇప్పుడు ఫిషింగ్ బోట్లన్నీ కూడా ఏప్రిల్ 15 బ్యాన్ పీరియడ్ అయిన తర్వాత బోట్లన్నీ కూడా వేటకు వెళ్ళాలి. ఇప్పుడు ఈ రేట్లు పెరిగిపోవడంతో మా బోట్లను ఫిషింగ్కి పంపించే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంపై దృష్టి సారించి మాకు 25 రూపాయలు డీజిల్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి కూడా ప్రధానమైన డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది ఈరోజు.